ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వార్మ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. అంటే మా శ్రీదేవి ఇంత మాట్లాడిన తర్వాత ఇంకా ఇంకా తర్వాత వచ్చిన మా అందరికీ చాలా కష్టం. కానీ నేను ఒకటి రాసుకున్నాను. నాకు ఈ దీవానా జర్నీ మర్చిపోతానేమో అని రాసుకున్నాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దామని వాళ్ళ, అంటే ఫన్ పాయింట్సే. అంటే నేను సికింద్రాబాద్లో పుట్టాను, అక్కడ పెరిగాను, మల్కాజ్గిరి, సైనిక్పురి ఈ ఏరియాలో. వైల్ గ్రోయింగ్ అప్ నేను చాలా ఎక్కువ సినిమాలు చూసేవాడిని అనమాట. ఆ సినిమాలు చూసినప్పుడల్లా, కొన్ని సినిమాలు చూసినప్పుడు సాయిరామ్ థియేటర్లో, రాఘవేంద్ర థియేటర్లో ఈ సినిమాలు ఇంకా ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు కదా, ఈ సినిమాలు ఎంత బాగున్నాయి, ఈ సినిమా అయిపోకూడదు కదా, ఈ సినిమా ఇంకా అలా కంటిన్యూ అవ్వాలి కదా అని అలా చాలా అనిపించేదన్నమాట. అప్పుడు దాని తర్వాత వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఐ రియలైజ్ దట్ అల్లు అరవింద్ గారు అనే ఒక పర్సన్, ఇలా నేను చూసిన చాలా సినిమాలు, నాకు నచ్చిన చాలా సినిమాలు తీసింది ఈయనే ప్రొడ్యూస్ చేశారు అని చెప్పి తెలిసిందనమాట. సార్ మీరు తీసిన చాలా సినిమాలు కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళి దొరికిపోయినవి కూడా చాలా ఉన్నాయి సార్. దాంట్లో మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి దాంట్లో. అయితే ఇప్పుడు ఫర్ అ మిడిల్ క్లాస్ బాయ్ కమింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్, హ్యావింగ్ దిస్ జర్నీ, and now when I look back, I have Arvind sir behind me, so I feel it's already a very, very big success for me that I'm standing here and the person who has supported me is Allu Arvind garu. Thank you sir, thank you so much. Every week నేను మిమ్మల్ని ఏదో ఒకటి అడిగి థ్యాంక్ యూ చెప్తానే ఉంటాను, కానీ ఏదన్నా తెలుగులో ఒక కొత్త పదం కనుక్కోవాలేమో నా గ్రాటిట్యూడ్ మీకు చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ విశ్వక్. అంటే మనందరికీ తెలుసు, విశ్వ ఒక ఫెంటాస్టిక్ యాక్టర్, డైరెక్టర్ కూడా, ప్రొడ్యూస్ కూడా చేశారు, హీఈస్ అ రైటర్ ఆల్సో. అంటే ఇట్లాంటి పర్సన్ మనతో ఉంటే ఇట్స్ అ కాన్స్టెంట్ మోటివేషన్. మనం ఒక పని చేయడానికే, అరే ఒక సినిమా తీస్తున్నా నాకు కష్టం అవుతుంది అనిపిస్తే, అటు పక్కన చూస్తే హీఈస్ డూయింగ్ 4-5 థింగ్స్ ఆల్ టుగెదర్. ఆల్సో అట్ ద సేమ్ టైం నేను కొంచెం పర్సనల్గా చూశాను, హీఈస్ అ వెరీ గుడ్ person who manages time with his family. I don't know how you do so many things at work this side and also manage family such beautifully, Vishwak. You are a true inspiration. Ante nenu close ga chusan kabatti how hard you worked from the first film, especially Falaknuma Daslo. So many things I've heard, I have seen from you. Damki gani anni aa journey lo chusi there were many times when I was inspired. Divana journey lo kuda మాకు బ్యాక్ టు బ్యాక్ షూట్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ చూసుకొని వచ్చాడు, ఎన్ని స్టోరీలు చెప్పాడు మనకి, ఇవేం కాదు చలో లెగిసి ముందుకు వెళ్దాము అని చెప్పి ఒక ఫీల్ వచ్చేది ఆల్వేస్. థ్యాంక్ యూ విశ్వక్. ఇంకోటి ఏంటంటే విశ్వక్తో ఒక వెరీ, వెరీ బ్యూటిఫుల్ థింగ్, నమ్మాడు మన మనిషి అన్నాడంటే ఎప్పుడైనా వచ్చి నిలబడిపోతాడు, అది మాత్రం గ్యారంటీ. రాత్రి 1-2 ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా కానీ మనోడు అని మనం ఉన్నామంటే వచ్చి నిలబడతాడు. నాకు ఇదే కాదు, చాలా ఇలాంటివి విశ్వక్తో ఉన్నాయి. Very beautiful, kind-hearted person who has lots of empathy. Thank you, Vishwak. Thank you for being here. Dheeraj garu, ఈ జర్నీలో మీరు ఇంటగ్రల్ పార్ట్ యాక్చువల్లీ. సినిమాకి సాంగ్ ఏదైనా రెడీ అవుతే ఇట్లా కలిసి సాంగ్ వినిపించి బాగుందా లేదా, ఏది బాగుంది, ఎందుకు బాగాలేదు, ఏం చేయాలి, టీజర్ చూపించి ఏం చేయాలి, ఏం చేయకూడదు. యాక్చువల్లీ ట్రైలర్కి కూడా ఒక స్టార్ట్ ఐడియా ఇచ్చింది ధీరజ్ గారే నాకు, వన్ ఆఫ్ ద డిస్కషన్స్ చేసినప్పుడు. ఈ జర్నీలో కాన్స్టెంట్గా నేను ఎన్ని డౌట్స్ ఉన్నా ఫోన్ కాల్స్ చేసినప్పుడు అది ప్రతిసారి ఎత్తి విసుక్కోకుండా నాకు ఏదో ఒకటి చెప్పినందుకు థ్యాంక్ యూ ధీరజ్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అయితే నేను ఇందాక ఒకటి రాసుకున్నా అని చెప్పాను కదా, దీవానా సినిమా చేస్తున్నప్పుడు ఇది ఓకే, ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్, ఒక వన్ సైడెడ్ లవ్ స్టోరీ వెళ్తుంది, అది ఎటు వెళ్తుందో సినిమా చెప్తుంది అని ఆలోచించినప్పుడు, ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇంకా సినిమా మీద ఉన్న లవ్ రెండు ఆల్మోస్ట్ ఒకటేలాగా అనిపించాయి నాకు. ఎందుకు అంటే ఎండ్కి ఏమైనా సరే సినిమా మన లోపల లాగేస్తుంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా డే నా కంట్రోల్లో లేదు, ఆకలేదు, అసలు నిద్ర రాదు. సినిమా అంటే ఆ డే అవుట్పుట్ చాలా బాగా వచ్చిందంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతా, ఆ డే సెట్లో ఏదైనా ఇష్యూ వస్తే చాలా సాడ్ ఫీల్ అయిపోతా. ఇదేంట్రా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నాను నేను ఇది అనిపించేది. అప్పుడు అనిపించేది ఓహో ఇది వన్ సైడ్ లవ్వే లాగానే ఉన్నట్టుంది అని చెప్పి. ఆ ముందు రోజు ఎలా అయినా మంచిగా అయినా బాగోపోయినా ఏదైనా
రేపు పొద్దున ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది అని ఒక హోప్. ఆ హోప్ మాత్రం ఆల్వేస్ ఉంటుంది. అక్కడ ఎస్ చెప్పరు, నో చెప్పరు. అంటే సినిమా ఎలా వెళ్తుందో మనకు తెలియదు, కానీ కొడతాము అన్న ఒక హోప్ మాత్రం ఉంటుంది. మళ్ళీ సేమ్ వన్ సైడ్ లవ్ స్టోరీలో ఏ హోప్ ఉంటుందో దీంట్లో కూడా అలానే ఒక హోప్ ఉంటుంది అనిపించింది. రిజల్ట్తో అసలు సంబంధమే లేకుండా నాకు చాలా నేర్పించింది. అండ్ ఐ థింక్ ఈ జర్నీలో ఐ హ్యావ్ కమ్ అవుట్ యాజ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. చాలా ట్రాన్స్ఫర్మేటివ్ ఉండే, చాలా హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. డౌన్ టు అర్త్ ఏదన్నా ఉంటే ఈ సినిమా నన్ను అది దానికంటే కొంచెం లోపల తీసుకెళ్ళి పెట్టింది. అండ్ ఇప్పుడు దీవానా గురించి స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్. ఇన్సైడ్ మీరు ఆల్రెడీ ఇప్పుడు ట్రైలర్లో చూసుంటారు ఆ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి. బట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ దివానా టుడే. ఎందుకంటే ఇన్సైడ్ మీరందరూ ఈ ట్రైలర్ చూసి నచ్చి థియేటర్కి వచ్చి చూస్తారనుకుంటున్నాను. కానీ దీంట్లో అవుట్ సైడ్ ఉన్నది ఏంటంటే మా డైరెక్టర్ శ్రీకాంత్, ఐ థింక్ హిజ్ 20 years ఆఫ్ డ్రీమ్ టు బికమ్ ఎ డైరెక్టర్, దట్ ఈజ్ వాట్ దివానా ఫుల్ఫిల్డ్. తర్వాత ఈశ్వర్ తన మ్యూజిక్ని బిగ్ స్క్రీన్లో చూసుకోవాలి అనుకుంటున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసింది ఈ ఫిలిం. స్నేహ టు కమ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఫుల్ఫిల్ చేసిన డ్రీమ్ ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హర్షిత్, మై బ్రదర్. అంటే నాకు ఈ జర్నీ విత్ హర్షిత్, ఈ దీవానా ఎంత ఇంపార్టెంటో దీవానా కంటే కూడా నాకు ఈ జర్నీ విత్ హర్షిత్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది. నేను ఈ సినిమా అసలు సినిమానే తీద్దామన్న థాట్ వచ్చినప్పుడు చేసిన ఫస్ట్ కాల్ హర్షిత్కి, హర్షిత్ మనం సినిమా తీద్దాంరా అని చెప్పి. అండ్ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్ విత్ హిమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ జర్నీ. ఇట్స్ ఫీల్స్ వెరీ ఎమోషనల్. అంటే ఐ హ్యావ్ అ లాట్ టు టాక్, బట్ ఇక్కడ మాట్లాడకంటే పర్సనల్ చెప్తే బెటర్ అనిపిస్తుంది నాకు. మై హోల్ టీమ్, వంశీ, అంటే వితౌట్ యూ మన దగ్గర ఉన్న డబ్బుల్లో ఇంత మంచి విజువల్స్ వచ్చేవి కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫ్రమ్ ద టీమ్. ఎక్కువ మాట్లాడేసి అందరి పేర్లు తీసుకోవట్లేదు, బట్ యూ నో హౌ మచ్ యూ ఆల్ మీన్ టు మీ. అండ్ ఫైనలీ నేను అందరు వెనకాల అంటారు, కానీ నా వెనకాల కూడా ఒక లేడీ ఉంది. రాత్రి వర్క్ అవ్వకుండా పడుకుంటే ఫోన్ చేసి తిడుతుంది, పొద్దునే లెగ్గానే పని చేసావా లేదా అని చెప్పి తిడుతుంది. ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. కానీ ఆ కాన్స్టెంట్ తిట్ల వల్లే మేము ఇక్కడి వరకు ఇంత దూరం వరకు వచ్చాము. థ్యాంక్ యూ శ్రీ. మా ఇద్దరి డ్రీమ్ కూడా అవుట్ సైడ్ దీవానా, నేను ఎంత బ్యూటిఫుల్ అని చెప్పాను కదా, మా ఇద్దరి డ్రీమ్ కూడా విత్ ఆల్ ఆఫ్ దీస్ యంగ్ టీమ్ మెంబర్స్ ఒక సినిమా తీద్దామని చెప్పి ఫుల్ఫిల్ అయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ ట్రైలర్ నచ్చింది, అండ్ యూ విల్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ June 19th. I can tell you one thing before I finish my speech is, by interval, you all will not even get up from your seats. You will wait for 30 seconds, 1 minute to absorb the film. And by the climax, you all will go out with a very satisfied feeling in the heart and a small moisture in the eye. Thank you.